హాయ్ ఫ్రెండ్స్, మీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుందా? అయితే ఈ స్టోరీని చివరి వరకు చూడండి. రాజు అనే అబ్బాయి స్నేహ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. స్నేహ చాలా అందంగా ఉంటుంది. రాజు స్నేహ కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడున్న అబ్బాయిలందరూ స్నేహ వైపే చూస్తూ ఉంటారు. స్నేహ చూడడానికి అంత అందంగా ఉండేది. స్నేహ మనసులో తను చాలా అందగత్తె అన్న ఫీలింగ్ ఉండేది. రాజుకి ఏ మాత్రం విలువ ఇచ్చేది కాదు స్నేహ. ఎప్పుడు చూసినా డబ్బుకి ఇంకా తన అందానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేది స్నేహ. రోజు స్నేహ చేసే పనులు రాజుకి ఏ మాత్రం నచ్చేది కాదు. ఇదంతా చూసిన రాజు ఒకరోజు భరించలేకపోతాడు. స్నేహ దగ్గరికి వెళ్ళి, నా వల్ల కాదు స్నేహ, మనిద్దరం విడిపోదాం. అప్పటికి కూడా స్నేహ, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని వెటకారంగా రాజుకి సమాధానమిస్తుంది. అప్పుడు రాజు, అవును స్నేహ, నేనిప్పుడు చెప్పేది పూర్తిగా విను. నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ అందం చూసే నేను నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు నన్ను చూసే విధానం, నువ్వు నన్ను అవమానించే ప్రతిసారి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేనిదంతా భరించలేకపోతున్నాను. ఇదంతా నాకు ఏ మాత్రం నచ్చలేదు. నేను నిన్నింక ప్రేమించలేను స్నేహ. ఇదంతా ఇంకా నా వల్ల కాదు అని రాజు చెప్పేస్తాడు. ఇక స్నేహ రాజు మాటలకు ఏ మాత్రం బాధపడకుండా, ఓ, నువ్వు నన్ను భరించలేకపోతే వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను నీకు అవసరం లేనప్పుడు నువ్వు నాకు ఏ మాత్రం అవసరం లేదు. నా చుట్టూ చాలా మంది అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడివే అన్నట్లు రాజుని చాలా అవమానించి మాట్లాడుతూ ఉంటుంది స్నేహ. ఇక స్నేహ మాటలకి రాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజు చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను స్నేహని వదిలేసి చాలా మంచి పని చేశాను. నా లైఫ్ నాకు మళ్ళీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది అని రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు నుంచి రాజు తన పని తాను చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా రాజుకి రాణి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. రాణి రాజుతో చాలా ప్రేమగా మాట్లాడేది. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. రాణి రాజు మాటలకి చాలా విలువనిచ్చేది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారుతుంది. రాజుకి ఒక్కసారిగా స్నేహ గుర్తొస్తుంది. స్నేహ చేసే పనులు, స్నేహ నన్ను ఎప్పుడు చూసినా అవమానిస్తూ ఉండేది. కానీ రాణి అలా కాదు, నన్ను ఎంతో ప్రేమగా, తన మాటల్లో ఎప్పుడు నా మీద గౌరవం, నా మాటలకి ఎంతో విలువనిస్తుంది రాణి అని రాజు స్నేహని రాణిని కంపేర్ చేసుకొని అలా చూస్తూ ఉంటాడు. స్నేహ చూడడానికి అందంగా కనిపించేది, కానీ తన మనసు అస్సలు అందంగా ఉండేది కాదు. రాణి మనసు మాత్రం చాలా అందంగా ఉండిద్ది. అలా రాజు రాణి పెళ్లి కూడా చేసుకొని ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు కూడా అయ్యేవి కావు. ఎందుకంటే రాణి రాజుని అంత ప్రేమగా చూసుకునేది. అప్పుడు రాజుకి ఒక్కటే అనిపిస్తుంది, అందం చూసి ప్రేమిస్తే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. అందం చూసి ఎవరిని కూడా ప్రేమించకూడదు. మనసుని చూసి, ఎదుటి మనుషులు తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూసి అప్పుడు వాళ్ళని ప్రేమిస్తే ఆ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ రాజు రాణి చాలా హ్యాపీగా ఉంటారు. విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీని. నిజమైన ప్రేమ అంటే మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. అందం చూసి ప్రేమిస్తే అది అసలు ప్రేమే కాదు. మనసును చూసి, వాళ్ళ యొక్క ప్రవర్తనను చూసి ప్రేమిస్తేనే ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఇటువంటి స్టోరీస్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.